తమిళనాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీరు అన్నట్లుగా ఒక హయ్యర్ లెవెల్లో ఒక స్పిరిట్, ఈ పని ఇలా నా జీవితంలో జరగడానికి కారణం ఉంది, ఒక పర్పస్ ఉంది అని మీరు నమ్మిన సందర్భం ఏదన్నా ఉందా ఏంది సినిమా మీ లైఫ్లో? ఇప్పుడు అంటూ ఉంటారు కదా, అన్ని ఏం జరిగినా అది మన మంచి కోసమే, మనం యాక్సెప్ట్ చేయాలి అని అంటూ ఉంటారు. మీరు ఎటు ఒక డివోషనల్ పర్సన్ కాబట్టి, ఒక సూపర్ న్యాచురల్ ఎనర్జీ ఉంది అని మీరు నమ్ముతారు కాబట్టి, మీ లైఫ్లో ఏదన్నా జరిగిన సందర్భంలో ఆ మినిట్కి మీకు అది నచ్చకపోయినా లేదు, ఇది కష్టంగా అనిపించినా సరే ఒక పర్పస్ కోసం ఇలా జరిగింది, దేవుడు ఇలా చేశాడు, అలా ఒకటి కాదు చాలా జరిగింది చెప్పాలంటే? అంటే ఇప్పుడు నేను హీరోయిన్గా రావడమే అనుకోండి, నేను హీరోయిన్గా రావాలని అనుకున్నాను, నేను హీరోయినే అవ్వాలి, వేరే ఏం అవ్వకూడదని నాకు పట్టుదల. చాలామంది నాకు సిస్టర్ క్యారెక్టర్ చేస్తారా, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారా, చాలా అంటే ఫ్రెండ్ అంటే ఎంటైర్ సినిమా ఉంటారా మీరు, ఇలా అంతా చెప్తే నేను చేయలేదు అప్పుడు. కానీ ఒకసారి అనిపించేది, అయ్యో చేస్తే బాగుండే, అది కూడా పోయిందేమో అని అనిపించేది, కానీ చేసేదని కాదు. కానీ అది చేయకపోవడం మంచిదే అయింది. అలా కొన్ని ఆ తర్వాత అనిపించి, అబ్బో నేను ఒప్పుకొని ఉంటే నేను హీరోయిన్ అయ్యేదాన్ని కాదేమో కదా, నేను అంటే ఒక మెంటల్గా నేను ప్రిపేర్ అయ్యాను, నేను హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోవాలని. అలా అయిన తర్వాత కొన్ని మూవీస్ నాకు హీరోయిన్గా మిస్ అయ్యింది కూడా ఉంది. అలా అన్నప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయిన సినిమాలు మేము ఉంటే ఏమవుతుంది, మనకు మళ్ళీ ఫర్దర్గా మూవీస్ రాదు. అంటే అయ్యో అంత పెద్ద ప్యానర్లో మాకు సినిమా పోయింది కదా అని ఏడ్చిన రోజులు ఉంది. మళ్ళీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యి అంతకంటే బెస్ట్ మూవీ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, ఓకే మంచిదే, ఇది మంచిదే జరిగింది, సినిమా పోవడం మంచిగానే ఉంది. దేవుడు ఎప్పుడు మీ పట్లే ఉన్నారు రావణి గారు. అవును, నేను ఎక్కువ దేవుడిని నమ్ముతాను, దేవుడితో పోట్లాడతాను. అంటే నాకు నేను అనుకుంది అంటే నేనేం పెద్దగా పెద్ద చాలా ఆశలేమి ఉండదు నాకు, చిన్న చిన్న బుల్లి ఆశలే ఉంటాయి. అంటే ఎలాంటి చిన్న చిన్న ఆశలు ఉంటాయి మీకు? హీరోయిన్ అవ్వ అది చిన్న ఆశ, తెలుసుకోండి. హీరోయిన్ అవ్వాలి అన్నది చిన్న బుజ్జి ఆశ. అంటే నేను వచ్చిన తర్వాత కొంచెం ఉంటుంది కదా మనకు వెళ్ళిన వెంటనే, ఎందుకంటే మనకున్న కలర్ కాంప్లెక్షన్ మనకు దీనికి వెంటనే హీరోయిన్ ఛాన్స్. మీ నాన్నగారు మీకు ఓన్లీ 2 years టైం ఇచ్చారంట కదా, 2 years లో నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు వెనక్కి వచ్చాయంటే వచ్చేసేయాలి, ఇంకా పెళ్లి చేస్తాను, లేదా చదువు ఏదైనా చదువుతావా, జాబ్ చేసుకుంటా, ఏదైనా నీ ఆప్షన్ అని చెప్పారు. నాకు అదొక భయం, అంత లోపలే మనం ఫిక్స్ చేసుకోవాలి కదా. దొరకలేదు ఒక రోజు ఇలా దొరకలేదు, ఆడిషన్కి వెళ్తాను, ఏం అవ్వట్లేదు అన్నప్పుడు దేవుడి దగ్గర కూర్చొని పోట్లాడేదాన్ని. ఎందుకు నాకు ఈ ఆశ ఎందుకు ముందు తెప్పించావు నాకు ఫస్ట్ అప్పుడు చెప్పు, నేను దీనికి కరెక్ట్ కాదు ఉన్నప్పుడు నాకు ఎందుకు ఆలోచన తెప్పించే ఇంత దూరం వచ్చాను, నేను హ్యాపీగా చదువుకుంటూ ఉండేదాన్ని కదా అని అనవసరంగా ఆలోచన పెట్టించావు. మళ్ళీ ఆయనే క్వశ్చన్ చేసేదని, మళ్ళీ ఆయనే ఆన్సర్ అడిగేదాన్ని. అలా చాలాసార్లు నాకు దేవుడి మధ్య ఒక చిన్న ఇంట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. నోట్ దిస్ పాయింట్ దేవాయ్ సార్, మీరు నేను కూడా మాట్లాడుకుందాం ఇదే యాంగిల్లో. నాకు అలా చాలా డౌట్లు ఉన్నాయి, మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి. సో ఇనీషియల్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, అది కూడా 2 years డెడ్ లైన్ పెట్టుకుని వచ్చిన తర్వాత, లాంచ్ అవ్వడానికి ఒక స్టార్డమ్ని మీరు చూసే ముందు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు రామణి గారు? అదే చెప్తున్నాను కదా, అంటే బేసికలీ మీరు చెప్పినట్టు ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ చేస్తూ ఆర్టిస్ట్గా మనకు అన్నీ తెలుసు ఇలా చేయాలి. స్టార్డమ్ వచ్చే ముందు మనకు తెలియదు కదా. పైగా నేను చదువుకుంటున్నాను, ఎడ్యుకేషన్ ఆఫ్లో వదిలేసి నేను వచ్చాను, జస్ట్ అలా వచ్చి ట్రై చేయడానికి వచ్చాను. నాకు అప్పుడు ఏమీ తెలియదు సినిమా అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి, లిప్స్టిక్ వేసుకోవాలా, అది కూడా తెలియదు. పార్లర్కి వెళ్తేనే వెళ్ళి గ్లామర్ పెంచుకోవాలని కూడా తెలియదు. అంటే టోటల్ మాది కొంచెం మా ఇంట్లో ఎక్కువ మా నాన్న ట్రెడిషనల్గా ఉంటారు, కొంచెం ఆయన ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా. బొట్టు లేకుండా ఇంట్లో ఉండకూడదు, పూలు లేకుండా ఉండకూడదు, ఇంట్లో చేతిలో గాజులు లేకుండా ఉండకూడదు, ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి, ఇలా నాన్నగారు పెంచారు. సో నాకు ఇవన్నీ కొత్త అనిపించింది వచ్చినప్పుడు. అందుకని కొంచెం టైం పట్టింది నాకు, నా సినిమాకు సపరేట్గా ఇలా తయారవ్వాలని కనుక్కోవడానికే కొంచెం టైం పట్టింది. అలాంటప్పుడు కొన్ని ఇవన్నీ నాకు చాలా స్ట్రగుల్ అయ్యాను కొంచెం, నేను బాగానే వెళ్ళినప్పుడు దొరకకపోతే, లేదమ్మా నువ్వు ఇదే పెళ్లి కూతురులాగా తయారై ఇలా వచ్చి ఇలా పెళ్లి కూతురులా ఇలా కూర్చుంటే కుదరదు, ఇలా అంతా అనేవారు అన్నారా? అది కూడా అన్నారు. అంటే నేను కొంచెం షై ఫీల్, నాకు చుట్టూ మగాళ్ళు కూర్చొని ఉంటే ఆ షై ఫీల్ ఉండేది. యాక్టింగ్ నాకు ఇష్టం, బట్ ఇలా 10 మంది మగాళ్ళు నేను ఒక్కతే ఆడపిల్లలు కూర్చున్నప్పుడు కొంచెం భయం అవన్నీ ఉండేది నాకు.
సో అదంతా పోవడానికి నాకు ఒక 1 year పట్టింది నాకు. మా సినిమా ఆ ఒక వాతావరణానికి నేను అడ్జస్ట్ అవ్వడానికి నాకు 1 year పట్టింది. ఎప్పుడన్నా అసలు మనకి ఇదంతా ఎందుకు అనవసరమా, వెళ్ళిపోదాం నాన్న చెప్పి చాలా సార్లు ఎలాంటి సందర్భాల్లో అనిపించింది? సిచ్యువేషన్ ఇప్పుడు అది వెళ్తాము ఏదో పెద్ద ఆశతో వెళ్తాం, అబ్బో ఇప్పుడు దొరికిపోతుంది, నేను హీరోయిన్ అయిపోతే ఇవాళ అయిపోయింది రేపు షూటింగ్ వెళ్ళిపోతాం అని ఆశతో వెళ్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేయమంటారు, యాక్టింగ్ చేయమంటారు, ఆడిషన్ అన్నీ చేస్తారు, అంతా బాగుంది, ఫొటోస్ బాగానే చెప్పి పంపిస్తామని మళ్ళీ కాల్ రాదు. అప్పుడు ఏమవుతుందంటే చాలా డిసప్పాయింట్ అవుతాను. అయినప్పుడు ఇంకా అప్పుడు అంతే రూమ్లో కూర్చొని దేవుడితో ఏడవడమే, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను కావాల్సిన ఎఫర్ట్ చేస్తున్నాను కదా, సినిమా అందుకు దానికి ఎఫర్ట్ చేస్తున్నాను, మరి ఎందుకు నాకు దొరకట్లే, ఏంటి ప్రాబ్లం ఏంటి అని ఆలోచించి ఆ తర్వాత కొంచెం జిగుప్స కూడా వచ్చింది, ఎందుకు వెళ్ళిపోదాము, ఎందుకు మనకు సెట్ అవ్వదేమో, నా తలలో రాయలేదేమో హీరోయిన్ అవ్వాలని. అంటే చెప్పేవారు ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నీ చేసేసి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావమ్మా, సిస్టర్ క్యారెక్టర్ చేస్తావా, హీరోయిన్ ఆడిషన్కి వెళ్ళాం, అంతా చూసేవారు, డాన్స్ చేస్తే చేయమా బాగుంది అనేవారు, క్లాప్స్ కొట్ట అన్నీ చేసేవారు. మళ్ళీ నెక్స్ట్ సిస్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది, మంచి క్యారెక్టర్, చాలా లాంగ్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ అనేవారు, ఎమోషనల్ ఉంటుంది అనేవారు. నేను చేస్తే హీరోయిన్, లేకపోతే అవసరం లేదని అంటే వాళ్ళతో చెప్పేదాన్ని కాదు, లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వచ్చేసేదాన్ని. సో అలాంటప్పుడు నాకు అనిపించేది సో బ్యాక్ టు బెంగళూరు వెళ్ళిపోదాము అని. అప్పుడు మా మమ్మీ ఎక్కువ ధైర్యం ఇచ్చింది, ఎందుకు ఇంకొక 6 months ట్రై చేద్దాం, టైం ఉంది, నువ్వు చిన్నపిల్ల కదా ఏం కాదు, ట్రై చేద్దాం, దొరకలే అంటే మనకు ఉంది, మనకి ఇల్లు ఉంది, మా ఊరుంది, హ్యాపీగా వెళ్ళిపోదాం, ఇవేం అనుకుంటావు అది చేద్దాం కానీ ఎందుకు ట్రై చేద్దాం అని అమ్మ ఇచ్చిన భరవస్తో అలా ధైర్యంతో ముందుకెళ్ళాను, సక్సెస్ అయింది.